ముందుగా అందరికీ నమస్కారం. నేను మీరాజ్. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రేషన్ బియ్యం అంటే కిలో ₹1 బియ్యం అనేది ప్రవేశపెట్టారు. కానీ దీనిలో భారీగా అవినీతి జరుగుతుంది, భారీ కుంభకోణాలు జరుగుతున్నాయి అనేది ఒక అంశం. ఇది 100% వాస్తవం కూడా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే గవర్నమెంట్ అనేది మారిందో అప్పటి నుంచి వేల కిలోల, లక్షల కిలోల నిల్వలు కానీ లేకపోతే ఎగుమతులకు సంబంధించినవి కానీ గోప్యంగా ఉన్న వివరాలను సేకరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు. ఇదే తరహాలో ఈరోజు ఒక ఇంట్లో దాచినటువంటి రేషన్ బియ్యాన్ని కూడా పట్టుకోవడం జరిగింది. అది ఎక్కడనేది ఒకసారి చూద్దాం. భారీగా రేషన్ బియ్యం పట్టివేత, పీడిఎస్ బస్తాలతో సహా పట్టుకున్న అధికారులు. రేషన్ షాపు నుండి నేరుగా అక్రమార్కుడి ఇంటి వద్దకు చేరినటువంటి బస్తాలు. అది ఎక్కడ ఏంటి అంటే ప్రకాశం జిల్లా కుంభం పట్టణంలోని రావిపాడు రోడ్డులో గల మస్తాన్ వలీ స్వామి దర్గా సమీపంలో, మస్తాన్ వలీ దర్గా దానికి సమీపంలో 3 అంతస్తుల బిల్డింగులో ఈ రేషన్ బియ్యం అనేది నిల్వ ఉంచినట్లు సమాచారం అందుకున్న అధికారులు ఎవరైతే ఉన్నారో గోడౌన్ డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్, ఇన్ఫర్మేటివ్ డిపార్ట్మెంట్ అధికారి అనిల్ ఆధ్వర్యంలో చాకచక్యంగా పట్టుకోవడం అయితే జరిగింది. అంటే ఎన్ని కిలోల బియ్యాన్ని నిల్వ ఉంచుతున్నారు అంటే డైరెక్ట్గా ఎప్పుడైతే అధికారికంగా రావాల్సిన ఈ రేషన్ బియ్యం ఏదైతే ఉందో ఆ రేషన్ బియ్యాన్ని కూడా డైరెక్ట్గా ఆ ప్రభుత్వ అనుమతులు కూడా లేకుండా అక్రమార్కుడి ఇంటి వద్దకే తరలిస్తున్నారంటే దీనిలో ప్రభుత్వం తరపు నుంచి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎంతమంది ఉన్నారు అనేది ఒకసారి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకొని ఇందులో ఎవరెవరు ఉన్నారో వారందరికీ కూడా తగిన విధంగా శిక్ష విధించేలాగా మన ప్రభుత్వం అనేది చర్యలు తీసుకోవాలి.